హాయ్ అండి. ఈరోజైతే హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. రాగి పిండితో సెట్ దోశ. దీన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా హెల్తీగా తీసుకోవచ్చండి. రాగి పిండిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇటువంటి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం రాగి పిండిని అయితే తీసుకోవాలి. 1 కప్పు రాగిపిండి అయితే తీసుకున్నాను. దీనిలోనే అదే కప్పుతోటి బొంబాయి రవ్వ అంటారు కదా, సుజీ రవ్వ, అదైతే తీసుకున్నాను. అదేవిధంగా 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఫ్రెష్ పెరుగండి. ఈ విధంగా పెరుగు కూడా వేసి 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ను కూడా వేసి ఈ మిక్సర్ని అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బొంబాయి రవ్వ, అలాగే రాగిపిండి, పెరుగు, ఈ మూడింటిని అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. కొంచెం చిక్కబడుతుంది. అలాగే దీనిలో వేసుకోవడానికి టొమాటో, అల్లం, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా చిక్కబడుతుంది. దీన్ని మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ మిశ్రమంలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టొమాటో, కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్, టొమాటో, అల్లం, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేయాలి. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే అందులో వేసుకోవాలి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ని అయితే అందులో వేసుకోవాలి. దీన్ని సెట్ దోశలాగా అయినా వేసుకోవచ్చు, లేదా పలచని దోశలాగా, ఆనియన్ దోశలాగా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలు తినవచ్చు, పెద్దవాళ్ళు తినవచ్చు.